హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియో నందు ఆంధ్రప్రదేశ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా చాలామంది ఎదురు చూస్తున్నటువంటి పథకం తల్లికి వందనం అనేటటువంటి పథకం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు మనకి ఇచ్చినప్పటికీ కూడా అమ్మ ఒడి అనే ఒక పథకం ఎంత అప్డేట్ అయిందో, ఎంత ట్రెండింగ్ అయిందో మీ అందరికీ తెలిసే ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ తల్లికి వందనం అనేటటువంటి పథకం కూడా ప్రజల్లోకి చాలా విరివిగా వెళ్ళడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ప్రజలు కూడా అంతే ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ తల్లికి వందనం అనేటటువంటి పథకానికి సంబంధించి సోషల్ మీడియాలో మనం చాలా చూస్తూ ఉంటాం. అలా అప్లై చేసుకోవాలి, ఆ డాక్యుమెంట్స్ ఉండాలి, ఈ డాక్యుమెంట్స్ ఉండాలి. ఇవన్నీ కూడా చాలామంది చాలా రకాలుగానే చెప్తూ ఉంటున్నారు. అవన్నీ కూడా అవాస్తవాలే. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుండి ఈ పథకానికి సంబంధించి అధికారికంగా ఈ నెల జూలై 10వ తారీఖున మాత్రమే ఒక జీవో అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అంతకుముందు చెప్పినవన్నీ అన్నీ కూడా అవాస్తవాలే. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ పథకానికి సంబంధించి అధికారికంగా ఈ నెల అంటే జూలై 10వ తారీఖున మాత్రమే ఒక అప్డేట్ అయితే వచ్చింది. గవర్నమెంట్ వాళ్ళు అఫీషియల్గా జీవో అయితే రిలీజ్ చేశారు. ఈ జూలై 10వ తారీఖు ముందు చెప్పినవన్నీ కూడా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఎవరికి గస్సింగ్ ప్రకారం వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. రీసెంట్గా మనకి జూలై 10వ తారీఖున మాత్రమే ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి, అలాగే ఈ యొక్క స్టూడెంట్ కిట్ అయితే ఇస్తారు కదా మనకి, బ్యాగ్స్, బుక్స్ అన్నీ కూడా దానికి సంబంధించి కూడా ఈ యొక్క జీవోలు అయితే ఉంది. ఈ జీవో ప్రకారంగా మనం ఈ వీడియోలో మనం డిస్కస్ అయితే చేయబోతున్నాము. ముందుగా తల్లికి వందనం అనే ఒక పథకం గురించి అయితే ఈ యొక్క జీవోలో ఉన్న దాని గురించి మనం డిస్కస్ అయితే చేసుకుందాం. అసలు ఈ యొక్క తల్లికి వందనం పథకం ఏంటి అంటే, చదువుతున్న ప్రతి స్టూడెంట్కి కూడా 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు వారి తల్లి ఎవరైతే ఉన్నారో తల్లి అకౌంట్లోకి ప్రతి సంవత్సరానికి 15,000 రూపాయలు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. రీసెంట్గా మనకి ఎలక్షన్స్కి ముందు కూటమి ప్రభుత్వం వాళ్ళకు సంబంధించిన అఫీషియల్ మేనిఫెస్టోలో అయితే ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి కూడా 15,000 రూపాయల చొప్పున అకౌంట్లో వేయడం అయితే జరుగుతుందని చెప్పారు. కానీ ప్రజెంట్ జీవోలో దానికి సంబంధించి ఎటువంటి డిస్కస్ కూడా వాళ్ళు చేయలేదు. నార్మల్గా తల్లికి 15,000 రూపాయలు జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది. కానీ ప్రతి ఇంట్లో ఎంతమంది చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా వేస్తామని ప్రజెంట్ జీవోలు అయితే చెప్పలేదు. ముందు చాలా మనకు అప్డేట్స్ అయితే వస్తాయి కాబట్టి మేబీ అందరూ చెప్తే చెప్పొచ్చు. ఈ యొక్క 10,000 అనేది స్టూడెంట్కి సంబంధించిన తల్లి ఎవరైతే ఉన్నారో ఆ తల్లి అకౌంట్లో వేయడం అయితే జరుగుతుంది. తల్లి కనుక లేనట్లయితే వాళ్ళకి సంబంధించి గార్డియన్స్ అయితే ఉంటారు కదా, గార్డియన్స్కి సంబంధించి అకౌంట్లో వేస్తారనమాట. ఈ జీవోకి సంబంధించి మీకు ఎవరికైనా పీడిఎఫ్ కావాలి అనుకుంటే మన వాట్సాప్ ఆర్ టెలిగ్రామ్ ఛానల్లో జీవోకి సంబంధించిన పీడిఎఫ్ అయితే నేను ఆల్రెడీ పెట్టాను. ఒకసారి కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్ అయితే ఉంటాయి. అక్కడి నుంచి మీరు జాయిన్ అయిపోయి ఒకసారి ఆ జీవో కూడా మీకు ఎవరికైనా కావాలంటే ఒకసారి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఎలిజిబిలిటీ కనుక చూసుకుంటే ప్రతి స్టూడెంట్కి కూడా అప్లై చేసిన ప్రతి స్టూడెంట్కి కూడా మీ యొక్క స్కూల్ ఆర్ కాలేజీలో మినిమం మనకి 75% అటెండెన్స్ అయితే ఉండాలి. ఈ యొక్క అటెండెన్స్ పర్సెంట్ అనేది ఖచ్చితంగా చూస్తారు. లాస్ట్ టైం మనకి అమ్మఒడి పథకం అయితే వేస్తారు కదా, అది కూడా ఇలానే జరిగింది. ఈ యొక్క అటెండెన్స్ అనేది స్కూల్ ఆర్ కాలేజ్ ఎవరైనా సరే మినిమం 75% మనకి అటెండెన్స్ అయితే ఉండాలి. ఈ యొక్క 15,000 రూపాయలు అనేది గవర్నమెంట్ స్కూల్ వారికి ఇస్తారు, ప్రైవేట్ స్కూల్ వారికి ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. తల్లికి వందనం అనే పథకం గవర్నమెంట్ స్కూల్ వారు అప్లై చేసుకోవచ్చు, ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇంకొక ఎలిజిబిలిటీ ఏంటంటే ప్రతి ఫ్యామిలీకి సంబంధించిన రేషన్ కార్డ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. స్టూడెంట్ ఆర్ తల్లికి సంబంధించి రేషన్ కార్డ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో పేదవాళ్ళకి మాత్రమే వైట్ రేషన్ కార్డ్ అయితే ఉంటుంది కదా, ఆ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. రేషన్ కార్డు కనుక లేకపోతే మీకు అసలు ఈ యొక్క ఆప్షనే లేదు. ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి మనకి ఆప్షనే లేదు. అఫీషియల్గా మనకి జీవోలోనే మెన్షన్ అయితే చేశారు, రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి అనేది. అలాగే రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు, ఇది కూడా మనకి ఖచ్చితంగా ఉండాలి. ఆధార్ కార్డు కనుక లేకపోతే మీరు నెట్ సెంటర్కి వెళ్ళి ఆధార్ కార్డుకి అప్లై చేసుకొని వాళ్ళకి స్లిప్ అయితే ఇస్తారు కదా, ఆ స్లిప్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ అయితే వీళ్ళు చెప్పారు. పాన్ కార్డ్ అని, పాస్బుక్ సంబంధించి, అలాగే ఉపాధి హామీ పథకం బుక్ అయితే ఉంటుంది కదా, అవన్నీ కూడా మీరు ఏదో ఒకటి దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆధార్ కార్డుకి అప్లై చేసిన స్లిప్ అయితే ఉంటుంది కదా, ఆ స్లిప్తో పాటు వేరే డాక్యుమెంట్ ఏమైనా సరే మీరు పెట్టుకోవచ్చు. ఆధార్ కార్డు లేకపోతే నేను చెప్తున్నాను, ఆధార్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆధార్ కార్డుతో అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఇంకా దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్స్ లేవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్కి అలాగే తల్లికి ఇద్దరికి కూడా ఆధార్ కార్డు అప్డేట్లో ఉందో లేదో చెక్ చేసుకుని, ఆధార్ కార్డు లేకపోతే వెంటనే ఆధార్ కార్డుకి అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేట్స్ అవి కూడా రెడీగా అయితే పెట్టుకోండి. ప్రజెంట్ అయితే ఈ యొక్క జీవోలో
క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి మనకి చెప్పలేదు. కానీ ముందు ముందు మనకి చాలా పథకాలకి క్యాస్ట్, ఇన్కమ్ అనేది ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి సో ఆధార్ కార్డు, క్యాస్టు, ఇన్కము అలాగే బ్యాంకు మొత్తం అన్నీ కూడా మీరు రెడీగా చేసుకొని పెట్టుకోండి. సో ఇంతే అండి ఈ యొక్క జీవోలో తల్లికి వందనానికి సంబంధించి జీవోలో ప్రజెంట్ జీవోలో అయితే ఈ యొక్క అప్డేట్స్ మాత్రమే ఇచ్చారు. సో చాలామంది కూడా చాలా రకాలుగా అయితే చెప్తున్నారు, ఆ డాక్యుమెంట్స్ ఉండాలి, ఈ డాక్యుమెంట్స్ ఉండాలి. అవన్నీ కూడా మనకి నోటిఫికేషన్లు అయితే ఏమీ లేదు. జస్ట్ ఇప్పటి వరకు నేను ఏదైతే చెప్పానో అది మాత్రమే తల్లికి వందనం గురించి జీవోలో వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. కానీ ముందు ముందు చాలా మనకు అప్డేట్స్ అయితే వస్తాయన్నమాట. ఏజ్ లిమిట్ ఏంటంటే 1వ తరగతిలో జాయిన్ అవుతారు కదా, వాళ్ళకి సర్టెన్ ఏజ్ అనేది ఉండాలన్నమాట. ఆ ఏజ్ వచ్చిన తర్వాతే వాళ్ళు 1వ తరగతిలో జాయిన్ అవ్వాలి. సో ఆ ఏజ్ ఉందా లేదా అని కూడా మనకి చెక్ చేసుకొని సో ఏజ్ లిమిట్ అనేది కూడా మనకి ఇస్తారు. దాంతోపాటు ఫ్యామిలీకి సంబంధించి యాన్యువల్ ఇన్కము సో అవన్నీ కూడా ముందు ముందు మనకి అఫీషియల్ నోటిఫికేషన్స్లో ప్రతి అప్డేట్ కూడా మనకి రావడం అయితే జరుగుతుంది. సో అప్డేట్స్ వచ్చే వరకు ప్రతి ఒక్కరు వెయిట్ చేయండి. ఇప్పుడు మనకి స్టూడెంట్కి సంబంధించి విద్యా కానుక స్టూడెంట్ కిట్ అయితే ఇస్తారు కదా, ఆ కిట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. అది కూడా మనకి ఈ యొక్క జీవోలో అయితే మెన్షన్ అయితే చేశారు. ఈ యొక్క స్టూడెంట్ కిట్ అనేది మనకి తల్లికి సంబంధించి కాకుండా మనకి విద్యా కానుక అనే ఒక స్కీమ్ ద్వారా ఈ యొక్క స్టూడెంట్ కిట్స్ అనేది మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క స్టూడెంట్ కిట్స్ అనేది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఈ యొక్క కిట్ అనేది ఇవ్వడం అయితే జరగదు. తల్లికి వందనం అనేది గవర్నమెంట్ వాళ్ళకి, ప్రైవేట్ వాళ్ళకి ఇద్దరికి కూడా 15,000 రూపాయలు మనకి జమ చేస్తారు. సో ఇప్పుడు ఈ యొక్క స్టూడెంట్ కిట్లో మనకి ఏవేవి మనకి ఇస్తారని చూసుకుంటే ఒక బ్యాగు, 3 జతల యూనిఫాము, బెల్టు, 1 జత షూ, 2 జతల సాక్సులు, పాఠ్య పుస్తకాలు, మనకి నోట్ బుక్స్ అయితే ఉంటాయి కదా టెక్స్ట్ బుక్స్, ఆ టెక్స్ట్ బుక్స్ అనేవి ఇప్పుడు కొత్తగా రావడం అయితే జరుగుతుంది. బై లాంగ్వేజ్ పద్ధతిలో మనకి టెక్స్ట్ బుక్స్ అయితే ఇస్తారు. బై లాంగ్వేజ్ అంటే ఒక పేజీలో ఇంగ్లీష్లో ఉంటుంది, ఇంకో పేజీలో తెలుగులో ఉంటుందన్నమాట. సో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు కలిపి కూడా ఈ యొక్క బుక్స్ అయితే మనకి ప్రొవైడ్ అయితే చేస్తారు. దాంతోపాటు మనకి డిక్షనరీ కూడా ఒకటి ఇవ్వడం అయితే జరుగుతుంది. కొన్ని నోట్ బుక్స్ కూడా మనకు ప్రొవైడ్ అయితే చేస్తారు. లాస్ట్ టైం మనకి జగనన్నకు సంబంధించి అమ్మఒడి పథకంలో ఏవైతే ఇచ్చారో సో అదేవిధంగా ఇతను కూడా కిట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ కిట్స్ కూడా మీరు ప్రొవైడ్ కావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా కూడా 75% హాజరు అనేది ఖచ్చితంగా ఉండాలి. దాంతోపాటు ఆధార్ కార్డు కూడా వీళ్ళు ఖచ్చితంగా అడుగుతారనమాట. సో ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకొని మీ యొక్క పిల్లల్ని ఇప్పటి నుంచే స్కూల్కి అయితే పంపించండి. 75% అటెండెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలా ఉంటేనే దీనికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. సో ప్రజెంట్ ఉన్న జీవోలో ఈ యొక్క అప్డేట్స్ మాత్రమే రావడం అయితే జరిగింది. ముందు అప్డేట్స్ అన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అయితే చేస్తాను. సో వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం గాయ్స్. జై హింద్.